కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో 24 నెలల సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ భోగి గణపతి పీఠంలో బుధవారం ఉదయం సంకష్టహర చతుర్థి సందర్భంగా నగర సంకీర్తన నిర్వహించారు. ఉపవాసకులు వినాయకుడికి ఉండ్రాళ్లు, కొబ్బరికాయలు, బెల్లం, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించారు. గణపతి సహస్రనామం పఠించి ప్రదక్షిణలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 24 నెలలు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు జరుగుతున్న సందర్భంగా చతుర్థి ఉపవాసకులకు రవిక, పసుపు, కుంకుమ, అల్పాహారం అందించడం జరుగుతుందని తెలియజేశారు. సంకట చతుర్థిలో పూజించిన అష్ట గణపతి విగ్రహాలకు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక దీపారాధన జరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి స్వయంభు గణపతి యొక్క ఆలయాల్లోనూ పీఠాల్లోనూ కూడా ఈ చతుర్థి ఉత్సవ వేడుకలు జరుగుతాయి. భోగి గణపతి పీఠంలో ఈ రోజున ఉదయం శ్రీ స్వామివారి యొక్క నగర సంకీర్తన పూర్తి చేసుకుని స్వామివారికి సహస్రనామ పూజతోటి మహాహారతి కార్యక్రమం జరుగుతుంది. చతుర్థి ఉపవాసకులందరూ కూడా ఇక్కడనే స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదం తీసుకుంటారు. అట్లాగే సాయంత్రం కూడా వారందరూ కూడా వారి బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అల్పాహారాన్ని తీసుకుని వెళ్తారు. ఈ విధంగా 24 మాసాల పాటు భోగి గణపతి పీఠంలో సంకష్టహార చతుర్థి ఉత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. గణేష్ మహారాజ్ కి